ప్రతిరోజు రెండు సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. గుల్బర్గా నుంచి జయలక్ష్మి గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇంకేంటమ్మా మరి వచ్చారు ఇక్కడ వరకు ఇంత దూరం? నాకు బాగా ఇంట్రెస్ట్ అండి చేయడం. నేను వంటలు మామూలుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్ని చేస్తాను నేను. ఓకే. ఇంట్రెస్ట్ తోటి పిలిచారు వచ్చాను అన్నమాట. సో వంటలు కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో. మరి మీరు ఈ రోజు మాకు పరిచయం చేయబోతున్న డిష్ ఏంటమ్మా? ఇది కర్ణాటక స్పెషల్ అండి. సుస్లా అంటారు. కర్ణాటక స్పెషల్ సుస్లా. అక్కడ బాగా చేస్తారనమాట. అది ఫేమస్. ఓకే. సార్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. ఇవి మరమరాలు, మిర్చి, ఇది పుట్నాల పొడి, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, మిర్చి, ఉప్పు, ఉల్లిపాయలు, పసుపు. ఓకే సరే అమ్మా. అయితే అన్ని ఇంట్లో ఉన్నట్టు మంచిగా మనతో దగ్గరగా దొరికేస్తున్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. ఓకే మరి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి నూనె వేయాలండి. కొంచెం ప్యాన్ తీసుకుని చాలా తొందరగా అయిపోతుందండి ఇది. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు తొందరగా. ఏమన్నా సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి కావాలి. సో ఇది కర్ణాటక స్పెషల్ అంటే మీరు కర్ణాటక అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అంటే మాది అసలు కాకినాడ అండి. అసలు అది హైదరాబాద్ లో మా వారు జాబ్ అనమాట. అక్కడి నుంచి మా వారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నారు. మా అబ్బాయి బ్యాంక్ లో జాయిన్ అయ్యాడు అనమాట. మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ అవుతే ఇంకా గుల్బర్గా వెళ్ళిపోయాడు అనమాట. మా కోడలు కూడా బ్యాంకే, బ్యాంక్ లో చేస్తారు ఇద్దరు. అందుకని అక్కడ షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మీరు చిన్న బాబు యుఎస్ లో ఉంటాడు. ఓకే ఓకే. సో పిల్లలు మంచి సెటిల్ అయిపోయాక మీరు ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ మీద కూర్చున్నారు అనమాట. ఓకే. ఫస్ట్ శనగపప్పు వేయాలండి. ఓకే. తర్వాత మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, తర్వాత కరివేపాకు, ఓకే, ఒక మిర్చి వేయాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఓకే. ఇంకో ప్రాసెస్ ఉందండి. మనం ఇది ఉన్నాయి కదా, కొంచెం వాటర్ లో నానబెట్టుకోవాలి ముందర. ఓకే అండి. మరమరాలు కొంచెం వాటర్ లో వేసి మనం కొంచెం నానాక పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే ఓకే. ఈలోగా ఇది వేగుతూ ఉంటుంది. ఓకే. ఇంట్లో మీరే అన్ని వంటలు అన్ని మీరే చేస్తూ ఉంటారా? నేనే చేస్తా అండి. మా కోడలు కూడా బ్యాంకే కదా, పొద్దునే వెళ్ళిపోతుంది తను కూడా జాబ్ మీద. తనకు వీలైనప్పుడు తను చేస్తుంది. ఎప్పుడైనా సండేలప్పుడు అది తనకు అలాంటప్పుడు తను చేస్తుంది అనమాట. సో మీరు నేర్పిస్తూ ఉంటారా మీరు మీ కోడలికి కొత్త కొత్త వంటకాలన్నీ? అంటే తనకు కూడా వచ్చండి, తనకి చేస్తుంది, బాగానే చేస్తుంది అని కూడా. కాకపోతే టైం ఉండదు పాపం. అవును. అంటే పక్క ఊరు వెళ్ళి రావాలి తను. లోకల్ కాదు, గుల్బర్గాలో కాదు, పక్క ఊరు. ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. రోజు వెళ్ళి రావాలి అక్కడికి. వెళ్ళి వచ్చేప్పటికే పాపం టైం అయిపోతారు. కానీ తనకు వీలైనప్పుడు తను చేస్తుంది. ఇవి మనం పిండేసుకుని కొంచెం దీంట్లో వేసేసుకోవడం ఏంటిది. చాలా సింపుల్ గా ఇంట్లో ఒక్కరం ఉన్న మనకి నచ్చినట్టు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా గమ్ముని చేసుకోవచ్చు. పెద్ద టైం పట్టదు, మనకు ఈజీగా అయిపోతుంది కూడా. చాలా
సో మీ స్పెషల్ రెసిపీస్ ఏంటమ్మా? అంటే జనరల్గా మీకంటూ ఉంటుంది కదా, ఇది నేను బాగా చేస్తాను, ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు నేను ఇది చేస్తే అని. బొబ్బట్లు అండి. బొబ్బట్లు, పులిహోర. ఓకే, బొబ్బట్లు పులిహోర అవి ఇంట్లో కూడా అందరికి ఇష్టమే. సో ఏ ఫెస్టివల్ వచ్చినా మంచిగా బొబ్బట్లు పులిహోర అన్ని చేస్తూ ఉంటారు అనమాట. బొబ్బట్లు ఏ మ్యారేజ్ వచ్చినా ఇప్పుడు కూడా పండగలకి ఎక్కువ అవే ఇష్టం అనమాట అందరికీను. బొబ్బట్లు పులిహోర ఎక్కువ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, బొబ్బట్లు కొంచెం టైం పడుతుంది. అవును, బట్ ఓపిక్ గా చేస్తారు, చేయాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదండి, వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కర్ణాటకలో కూడా జొన్న రొట్టె ఎక్కువ తింటారండి బాగా. అది సుస్లా జొన్న రొట్టె బాగా ఫేమస్ అనమాట అక్కడ. అవును. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారనమాట. చేస్తా అండి, నాకు ఇంట్రెస్ట్, ఏదో చేస్తూనే ఉంటాను. సో వంటలు కాకుండా ఇంట్లో నాకు తెలిసి అందరూ జాబ్స్ మీద వెళ్ళిపోతారు, మీ అబ్బాయి మీ కోడలు అందరూ. మరి మీరు వంటలు కాకుండా మీకుండే హాబీస్ ఏంటమ్మా? అంటే మా వారు కూడా ఇంట్లోనే ఉంటారు, కలిపి ఏమైనా టీవీ చూడడం, ఇంకా అలా ఏమైనా చిన్న చిన్న ఏమైనా చేయడం, ఏమైనా రెసిపీస్ కొంచెం వెరైటీగా. మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట? చేస్తారండి, అవసరం అయితే చేస్తారు. ఇంకా సాయంత్రం అయ్యేటప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, వేసేయచ్చింది. ఇది కూడా జస్ట్ చేసే ముందు నానబెట్టుకుంటే అంతే సరిపోతుంది. లేకపోతే ఇవి బాగా డెలికేట్ గా ఉంటాయి కదా, ఎక్కువ నానిపోతాయి, పేస్ట్ కింద అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొద్దిగా, కొంచెం ఇది ఉప్పు. ఓకే, దీనికి కూడా పుట్నాలు పప్పు ఉంటుంది కదండి, అది కొంచెం మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి తెచ్చా ఇది పౌడర్. సో దీంట్లో మిక్స్ చేసుకోవాలి, దీంట్లో లాస్ట్ లో కొంచెం కలిపేసి అయిపోతుంది. ఓకే, సో అయిపోయింది అయితే. అంతే అండి, దాంతో టేస్ట్ వస్తుంది అనమాట. అసలు పులసన పొడి ఉంటుంది కదా దాంతో. సో చాలా సింపుల్ అండి, 5 to 10 minutes లో అయిపోయింది, అయిపోతుంది. సో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ గా అయినా స్నాక్స్ గా అయినా ఎప్పుడైనా టైం లేనప్పుడు చాలా స్పీడ్ గా చేసుకునే రెసిపీ. అంతే అండి. కొద్దిసేపు వేగిన తర్వాత ఒకసారి మూత పెట్టి పొడి చేసి పెట్టేసుకుంటే మనకి పుట్నాలు లాస్ట్ లో జల్లిస్తే అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చూస్తున్నాం చాలా ఈజీ. ఇంకా పుట్నాల పొడి వేయడం అనమాట లాస్ట్, ఇంకా ఫైనల్ టచ్. ఓకే, పుట్నాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ ఇదే అనమాట ఇది. ఓకే, అండ్ హెల్తీ కూడా కదా, మంచిగా త్వరగా అవుతుంది మనకి, ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా అయిపోయేది. కర్ణాటక స్పెషల్ సుస్లా అండి. సుస్లా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. సుస్లా కావలసిన పదార్థాలు: బొరుగులు, ఎండుమిర్చి, పుట్నాల పిండి, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, శనగపప్పు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు. సుస్లా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మగ్గించి
తరువాత నానబెట్టిన బొరుగులు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించాలి. చివరిగా పుట్నాల పిండి వేసి కలిపి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సుస్లా రెడీ. సుస్లా టేస్ట్ చేసేద్దామా? పుట్నాల పప్పు ఫ్లేవర్ ఇలా వేసుకోగానే తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత ఆ మరమరాలు చాలా బాగుంది, క్రిస్పీగా మంచిగా. అండ్ మనం ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈజీగా వితిన్ 5 to 10 minutes చేసుకునేలా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా ఇంత మంచి రెసిపీని చెప్పినందుకు. మరి నెక్స్ట్ రెసిపీ పేరేంటమ్మా? జామకాయ మెంతి ముక్కలు అండి. జామకాయ మెంతి ముక్కలు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? జామకాయ ముక్కలు, ఎండుమిర్చి, ఇది పోపు సామాన్ అంతా అండి. ఇది పసుపు, ఉప్పు, కారం. ఓకే, సో ఆ పోపు సామాన్లన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం నూనెలో వేయించాలండి ఆ పోపు సామాన్ అంతా. ఓకే, ఫస్ట్ దీనికి కావాల్సింది జామకాయ. మనం మంచి దోరగా ఉన్న జామకాయ తీసుకోవాలన్నమాట. మరి పచ్చిది కాదు, పండుది కాకుండా మనం దోరగా ఉన్న జామకాయ తీసుకుని దాంట్లో గింజలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి మనం. ఓకే ఓకే, సరే అమ్మా. మరి దానికి కావాల్సిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి ఫస్ట్. ఓకే, ఈ శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్ని కలిపి పోపు దినుసులు వేసుకుంటాం. అది ఎండుమిర్చి కూడా వేయాలండి దీంట్లో. సరే, మరి ఈ వంటలు ఇవి కాకుండా మీరు క్రాఫ్ట్స్ చేస్తా అన్నారు. అవునండి, ఇంట్లో ఖాళీగా ఉంటాను. ఏ టైప్ ఆఫ్ క్రాఫ్ట్స్ అమ్మా? అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా చేశాను నేను. సఖీలో కూడా చేశాను నేను. చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను. అది ఓకే ఓకే. ఈ మధ్యన వెళ్ళలేదు, అంత ముందర చాలా చేశాను అనమాట. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఓకే, సో టాలెంటెడ్ అనమాట బాగా మీరు. సో అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఓకే, సో ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటి? ఎక్కడ చూసారు? మీ ఓన్ రెసిపీనా లేకపోతే ఏంటి? ఆల్రెడీ మేము మామిడికాయతో చేస్తామండి. మామిడికాయ మెంతిబద్దలని వేస్తాం అనమాట. అలా చేస్తాం కదా. ఇలా జామకాయతో చేస్తే కూడా ఎలా ఉంటుందని అలా ట్రై చేస్తాను అనమాట. మీరు ట్రై చేశారనమాట. సో జామకాయ సీజన్, అదే మామిడికాయ సీజన్ లేనప్పుడు జామకాయతో ట్రై చేసుకోవచ్చు. అవునండి, ఒకసారి చేసి చూసాం, బాగానే ఉంది. ఇంకా కంటిన్యూ చేస్తారనమాట. అయిపోయిందండి, వేగాయి. ఇంక ఇది మన స్టవ్ కట్టేసుకోవచ్చు, దీంతో పని లేదు. ఓకే, ఇంకా అయిపోయినట్టే. ఇది మనం మిక్సీ చేసుకోవాలండి, ఇది పౌడర్ కింద. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి, పౌడర్ కింద అవుతుంది. ఓకే, అప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో జామకాయ ముక్కలు వేసేయాలండి. సీడ్స్ తీసేసి అందులో కలిగి కారం కూడా వేసుకోవాలి. ఇది ఓకే, పసుపు కూడా వేయండి, అలాగే సాల్ట్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేయాలి. ఓకే, సో ఇది ఎక్కడ స్పెషాలిటీ? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రూట్తో చేయటం, అందుకని ఏ ఊరు స్పెషాలిటీ ఇది? అలా ఏం లేదండి, మామూలుగా నేను ట్రై చేశాను అనమాట. మీరు చేస్తారు అంటే మీరు మామిడికాయతో చేస్తారు జనరల్ గా అన్నారు కాబట్టి నేను ఆలోచిస్తున్న ఏ ఊరు స్పెషాలిటీ అని చెప్పి. అలా ఏం లేదండి, మామిడికాయతో చేసాము, అది బాగుంది. ఇలా కూడా చేస్తే ఎలా ఉంటుందని. ఓకే, కొంచెం దీంట్లో కొంచెం నూనె వెచ్చిపెట్టి పోయాలండి, కొంచెం కొద్దిగా. ఓకే, ఆయిల్ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఓన్లీ ఆయిల్? కొంచెం దీంట్లో ఆయిల్ వేస్తాను.
వెచ్చబెట్టిన ఆయిల్ వేసుకోవాలి. వెచ్చబెట్టిన ఆయిల్ వేసి కొంచెం అంతే, అయిపోయింది. అంతేనా? అంతే. చాలా ఈజీ క్విక్ రెసిపీ రెండు కూడా. ఇది మనం వేడివేడి అన్నంలో వేసుకు తింటే బాగుంటుందండి, అన్నంలో కలుపుకుని తినడానికి. ఓకే, నార్మల్గా తినొచ్చు, అన్నంలో అయినా కలుపుకొని. నార్మల్గా అంటే అన్నంలోకే బాగుంటుంది, లేకపోతే మన ఉప్మాకి, ఓకే ఓకే, దోశల్లోకి అలా నంచుకుంటే బాగుంటుంది. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే, మరి డిష్ అవుట్ చేసుకుందామా? ఓకే. జామకాయ మెంతి ముక్కలు రెడీ అయిపోయింది. జామకాయ మెంతి ముక్కలు, థ్యాంక్ యూ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. జామకాయ మెంతి ముక్కలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. జామకాయ మెంతి ముక్కలు కావలసిన పదార్థాలు: జామకాయ ముక్కలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉప్పు, పసుపు. జామకాయ మెంతి ముక్కలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జామకాయ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, వెచ్చబెట్టిన నూనె వేసి బాగా కలిపి అందులో ముందుగా వేయించి మిక్సీ పట్టించిన పోపు దినుసుల పొడి వేసి షౌట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, జామకాయ మెంతి ముక్కలు రెడీ. జామకాయ మెంతి ముక్కలు టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుంది. అండ్ నాకు తింటుంటే ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు మనం పక్కింట్లోనూ ఎదురింట్లోనూ జామకాయలు కట్ చేసుకొని వచ్చి దొంగతనంగా ఉప్పు కారం వేసుకొని తింటాం కదా, దానికి న్యూ వెర్షన్ లా ఉంది. చాలా బాగుంది. రెండు వంటకాలు కూడా చాలా బాగున్నాయి, చాలా క్విక్ గా అయిపోయేలా ఉన్నాయి. అండ్ వంటలు, క్రాఫ్ట్స్ కాకుండా మీకు ఇంకొక కొత్త టాలెంట్ కూడా ఉంది కదా, ఏంటది? సాంగ్స్ అంటే ఇష్టం అండి బాగాను. అవును, ఏదో ఇంట్లో కొద్దిగా అలా పాడుతూ ఉంటాను అనమాట. ఒకసారి మా కోసం, మా ఆడియన్స్ కోసం ఒకసారి ఒక పాట పాడండి. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు, కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తుడును శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలికుడాది భైరవుడనుచు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిపటి
అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. చాలా బాగుంది. నేను అలా వింటూ అలా చూసుకుంటూ ఉండిపోయా. ఇంత మంచి సాంగ్ అండ్ ఇంత మంచి రెసిపీస్ని మా అందరికి పరిచయం చేసినందుకు గాను మీకు మా వైపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందమ్మా రావటం? అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అంత దూరం నుంచి కూడా ఇక్కడికి రావాలనే వచ్చాను అనమాట. నేను గుల్బర్గా నుంచి ఇక్కడికి వచ్చాను నేను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి జయలక్ష్మి గారు మనకు చూపించిన 2 రెసిపీస్ని. మరి మీరు కూడా ఈ 2 రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.